ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత విభజన తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో అనేక మంది నేతలు పాదయాత్రలు చేసి తమ పార్టీలకు జవసత్వాన్ని తీసుకొచ్చారు. మరికొంతమంది నేతలు అధికార పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు వారి బాటలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నడవనున్నారట. త్వరలోనే తాను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీంతో కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి ఉంటుంది అనే చర్చ స్టార్ట్ అయింది. 2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి 2027 నుంచే ఎన్నికల సంగ్రామానికి గులాబీ దళం సన్నద్ధమయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే వచ్చే సంవత్సరం నుంచే బీఆర్ఎస్ వివిధ కార్యక్రమాలతో పార్టీ బిజీగా ఉండనుందట. ఈ సంవత్సరం మెంబర్షిప్ డ్రైవ్, పార్టీ బలోపేత కార్యక్రమాలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది నుంచి అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా యాత్ర చేపట్టనున్నారట. అయితే గులాబీ బాస్ కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు యాత్ర అన్ని నియోజకవర్గాలను కలుపుతూ ఉండే అవకాశం ఉందట. ఉమ్మడి జిల్లాల వారీగా బస్సు యాత్ర షెడ్యూల్ కూడా ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఆ టైంలో పార్టీ నేతలను కలుపుకొని వెళ్లే విధంగా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు.